తన గలం ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊపునిచ్చిన గద్దర్ విగ్రహం సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేయబోతున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ కడదెరుగు రాజనర్సు పలువురు ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. సిద్దిపేట పట్టణ శివారులోని పొన్నాల చౌరస్తాలో ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు గతంలో మాటించిన విధంగా పొన్నాల చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు గద్దర్ గురించి తెలిసేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీహరి యాదవ్, జర్నలిస్ట్ సంఘం నాయకుడు రంగాచారి పాల్గొన్నారు. తెలంగాణ గలం దళం ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని ఒక ఉవ్వెత్తున ప్రజా సంఘాలను ప్రజల మనోభావాలను ఏ విధంగా ఉండాలి, ఈ ప్రాంతం ఎట్లా బాగుపడాలి అనే దాని మీద గద్దర్ అన్న పోరాటం చేసి ఈ ప్రాంతానికి ఎన్నో విధాలుగా ఉన్నటువంటి మహనీయుడు గద్దర్ గారి 2వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట పట్టణంలో ఇది పొన్నాల చౌరస్తాలో ఉన్నటువంటి డివైడర్ మీద వారి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఇంతకుముందే ఏదైతే విపంచిలో మీటింగ్ జరిగినాడు గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చినాం కాబట్టి తప్పకుండా ప్రజా సంఘాలు ఈ ప్రాంతం ఏదైతే ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి సిద్దిపేట ప్రాంతంలో ఉద్యమాన్ని ఊరేగించినటువంటి గద్దారు విగ్రహాన్ని పెట్టుకుంటే ఈ ప్రాంతానికి మనం గౌరవించినట్టయితుందనే ఉద్దేశంతో ఇదంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఆయన పేరే ఒక ప్రపంచనం. అది కేవలం తెలంగాణకే కాదు, భారతదేశం అంతా మార్మోగించినటువంటి గాయకుడు ఈయన కేవలం తెలంగాణనే కేవలం పరిమితం చేసి మాట్లాడడం కూడా కాదు, ఆయన సాంస్కృతిక సారథిగా ఎన్నో ప్రాంతాలు తిరిగిండు. ఆయన జీవితకాలం అంతా కూడా తన కాలి నడకలనే తిరిగిండు. ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతంలో సాంస్కృతిక సంస్థ తరపున ఇక్కడ కూడా చాలాసార్లు తిరిగిండు. అంటే ఈ నేలంతా కూడా గద్దర్ యొక్క పాదస్పర్శతో పునీతమైంది. తెలంగాణ నేల అంతా కొన్ని లక్ష కిలోమీటర్లు తిరిగిండు ఆయన తెలంగాణలో. ఈ నేలంతా కూడా గద్దర్ యొక్క గజ్జల సవ్వడి వినిపించని గ్రామం లేదు, వీరని పాట లేదు. ఆయన ప్రతి గుండెను తట్టిండు, ప్రతి అడుగును తట్టిండు, ప్రతి గడపను తట్టిండు. అటువంటి గద్దర్ మహాశయునికి సిద్దిపేట ప్రాంతంలో ముఖ్యంగా ఆయనకు మనమిచ్చే నివాళిగా ఈనాడు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినటువంటి ఈ ప్రజా సంఘాలకు అందరికీ జేజేలు పలుకుతూ మరొకసారి గద్దర్కు